ఈ శివాలయంలో ఉన్న శివలింగానికే రాత్రుళ్ళు వచ్చి అశ్వత్థామ పూజ చేసి పోతుంటారు అని ఇక్కడి ప్రజలు చెప్తున్నారు. అందరూ నిద్రపోతున్న సమయంలో అశ్వత్థామ ఈ కోనేరు పక్కనే ఉన్న చిన్న రహదారి గుంట కింద ఉన్న అడవిలో నుంచి మీదకు వచ్చి తాళం వేసుకొని ఉన్న ఈ శివాలయంలోనికి ప్రవేశించి ఆ శివలింగానికి పూజ చేసి పోతుంటారు అని ఇక్కడి ప్రజలు చెప్తారు. 5000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు పెట్టిన శాపం కారణంగా అశ్వత్థామ నేటికి భూమి మీదే తిరుగుతూ అది ఈ యొక్క అసిర్గఢ్ కోటలో ఉన్నాడంటే అది నమ్మలేకపోతున్నాను. ఆ యొక్క కోటలో ఉన్న శివాలయంలోని శివలింగాన్ని దర్శనం చేసుకోవడం నేను గొప్ప అనుభూతిగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే అశ్వత్థామ వచ్చి పూజ చేసిపోతున్నటువంటి ఆ శివలింగాన్ని నేడు మనం దర్శనం చేసుకునేందుకు వీలుంది అంటే అది మనం మాటల్లో చెప్పలేము. అంతటి గొప్పటి చరిత్ర కలిగినటువంటి ఆ శివలింగాన్ని ఈరోజు నేను దర్శనం చేసుకోవడం నా జీవితంలో మర్చిపోలేనటువంటి అనుభూతిగా నేను చెప్తున్నాను. ఈ యొక్క కోట మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బుర్హాన్పూర్కి 20 కిలోమీటర్ల దూరంలో అసిర్గర్ అనే విలేజ్లో ఉంది. సుమారు 1000 ఎకరాల పైనే కలిగి ఉంటుంది ఈ యొక్క కోట. ఈ కోటలో అన్ని శిథిలమైన భవనాలు మొత్తం ఎక్కడికక్కడ పడిపోయి ఉన్నాయి. కోట చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఈ కోటలోని భవనంలోనికి పోవడానికి రహదారులు కూడా మొత్తం మూసుకుపోయి ఉన్నాయి. కోటలో నుంచి కిందకి విలేజ్లోకి పోవడానికి కూడా రహదారులు ఉన్నాయి. వాటిని ఇక్కడి సెక్యూరిటీ సిబ్బంది మూసివేయడం జరిగింది. వాటి ద్వారానే ఆయన మీదకు వచ్చి శివాలయంలోని శివలింగానికి పూజ చేసిపోతాడు అని చెప్తున్నారు. ఈ యొక్క కోటను సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఓపెన్ చేసి ఉంచడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ యొక్క కోటలోనికి ప్రవేశించాలి అన్నా కూడా అనుమతి లేదు. ఎందుకంటే ఈ యొక్క కోటలో అక్కడక్కడ మొత్తం క్రూర మృగాలు సంచరిస్తూ ఉంటాయి అని చెప్పడం జరుగుతుంది. ఒంటరిగా ఈ యొక్క అసిర్గఢ్ కోటను విజిట్ చేయాలనుకున్న యాత్రికులు మాత్రం సాహసమనే చెప్పాలి. మీరు కూడా అశ్వత్థామ రాత్రుళ్ళు వచ్చి దర్శనం చేసుకొని పోతున్నటువంటి శివలింగాన్ని దర్శించుకోవాలనుకుంటే అసిర్గఢ్ కోటని తప్పకుండా విజిట్ చేయాల్సిందే. సుమారు 1000 ఎకరాలు కలిగినటువంటి ఈ యొక్క కోటలో 2 అద్భుతమైన చెరువులు నేటికి భూగర్భ జలంతో కలకలలాడుతూ ఉన్నాయి. ఇంతటి అద్భుతమైన కోట కాలక్రమేణా భూగర్భంలో కలిసిపోవడం జరుగుతుంది. రాను రాను ఈ యొక్క కోట పూర్తిగా భూగర్భంలో కలిసిపోతుంది. ఎవరైనా హిస్టారికల్గా కానీ ఇటువంటి కట్టడాలను చూడాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇటువంటి కట్టడాలను ఖచ్చితంగా ఈ యొక్క కాలంలోనే చూస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం.